హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రీతి శ్రీమంతం ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. మధ్యలో ఆ న్యూ క్యారెక్టర్ డమ్మీ చిన్ని ఎంతలా గొడవ చేయాలని ట్రై చేసినా రుద్ర తన్ని లాజికల్గా క్వశ్చన్స్ అడగడంతో ఏమీ చేయలేకపోతాడనమాట. వీరు ఇషిక అండ్ న్యూ డమ్మీ చిన్ని అంటే, నువ్వు వచ్చి కొద్ది రోజులే అయింది, నువ్వు ఎక్కువ ఇంకా అత్తయ్య మావ ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు, అలాంటిది ఈ గొడవలన్నీ నీకు ఎలా తెలిసాయి? అది మాత్రమే కాదు, అత్తయ్యకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇషిక చూసుకోకుండా తగిలానని చెప్తోంది. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ విషయాన్ని వదిలేయకుండా ఇంకా ఇంకా ల్యాక్ చేస్తున్నావు? దీని వెనకాలన్న పర్పస్ ఏంటి అని అడుగుతాడు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే న్యూ డమ్మీ చిన్ని డమ్మీ చిన్ని అలా ఏం మాట్లాడకుండా వెళ్ళేసరికి, అమ్మ నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళ గురించి ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళ స్టేటస్కి మన స్టేటస్కి అసలు సంబంధమే లేదు కదా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా విశ్వనాథంకి డౌట్ వస్తుంది. షటప్, జస్ట్ షటప్. అసలు నువ్వు నా కూతురువేనానని నాకు చాలా అంటే చాలా డౌట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నా కూతురు ఇలా బిహేవ్ చేయదు. నువ్వు ఎక్కడైనా పెరగచ్చు, కానీ నీలో ఉన్నది నా రక్తమని నాకు అనిపించటం లేదు. కాబట్టే నేను ఫిక్స్ అయ్యాను, రేపు మనిద్దరం 1-to-1 కూర్చొని డిస్కస్ చేసుకుందాం. అంటే నువ్వెక్కడ దొరికావు, అసలు ఏం చేస్తూ ఉంటావు, మనిద్దరు చిన్నప్పుడే అనాథ శరణాలయంలో పెరిగావు, ఇవన్నీ విషయాలు నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. సో భయపడుతూ ఉంటుంది ఆ డమ్మీ చిన్ని. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా గురించి అన్ని నిజాలు చెప్పేస్తారా? చెప్తే ఎలా? నో, అలా జరగకూడదు, జరిగి తీరకూడదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా రుద్రాక్ కూడా తన బిహేవియర్ చూసి ఇది సేమ్ డౌట్ వస్తుంది. అసలు నిజంగా తను కూతురేనా, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని. ఇదే డౌట్ వీరుకి కూడా వస్తుంది. ఒకవేళ తనే కూతురు అని తెలిసిపోతే ఇంకేం లేదు, మన గురించి కూడా బయటపడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనమే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ముందు ఆ డమ్మీ క్యారెక్టర్కి కాల్ చేయండి అని చెప్పి ఇంకా తనకైతే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత కిందకైతే వస్తారనమాట. సో వీరు, ఇషిక అండ్ డమ్మీ చిన్ని ముగ్గురు ఒక చోట మీట్ అవుతారు. ఏంటి బ్రో నువ్వనేది? అంటే నా గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయిందంటావా అని అంటారు. నాకైతే అలాగే అనిపిస్తుంది. కాబట్టే ఇప్పుడు మీ వాళ్ళు అంటున్నావు కదా, మీ నాన్న నీతో మాట్లాడతాడు అని. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు. ఎందుకంటే నువ్వు నిజమైన చిన్నివి కాదు కాబట్టే నేను చెప్పినట్టు చేయి. ఇదిగో ఇది తీసుకో, ఇది డమ్మీ పాయిజన్. ఇది తాగిన వెంటనే నోట్లో నుండి రెడ్గా వస్తుంది, కానీ అది బ్లడ్ కాదు. నువ్వేం కంగారు పడద్దు. నువ్వు నన్ను అనుమానించావు కాబట్టే నేను ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను అని మీ నాన్నను కన్విన్స్ చేయి. అప్పుడు మీ అమ్మ సుధా ఉంది కదా, ఆవిడ నిన్ను కాపాడుతుంది, ఓకే అని అంటారు. కానీ బ్రో పర్లేదా అని అంటారు. ఒక్కసారి ఆ డౌట్ క్లియర్ అయిందంటే ఇంకా నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా వీరు అయితే ఆ డమ్మీ పాయిజన్ ఇచ్చి ఇంటికి పంపిస్తాడు న్యూ క్యారెక్టర్ చిన్నిని. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటుంది తనైతే. ఏంటి బ్రో నువ్వు ఇలా చేస్తున్నావు? నాకు నీ గురించి ఏమీ అర్థం కావటం లేదు బ్రో అని అంటుంది. ఏంటి నువ్వు ఇదంతా నిజమనుకుంటున్నావా ఇషిక? నిజమే, తనకిచ్చి పంపించాను చూడు, అది డమ్మీ పాయిజన్ కాదు, నిజమైన పాయిజనే. ఎందుకంటే ఖచ్చితంగా తను నిజం చెప్పేస్తుంది. విశ్వనాథం గురించి నాకు బాగా తెలుసు. ఎలాంటి వాడినైనా చెమటలు పట్టించి మరీ నిజం రాబడతాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన ముందు కూర్చుంటే తను ఖచ్చితంగా తన వెనక ఉన్నది వీరునే అని చెప్పేస్తుంది. నా పేరు బయటకు వస్తే నేను ఎవ్వరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. కాబట్టి తను చచ్చిపోయిందనుకో, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. తన గురించి తెలిసినా తెలియకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది నేను వేసిన ప్లాన్ అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇషిక ఇదేంటి ఇంత సైకోటిక్గా ఉన్నాడు, మై గాడ్ వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా ఇషిక మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా రుద్ర, రంగ ఇద్దరు కలిసి
ఇంకా తన దగ్గరికి అనాథ శరణాలయంకి అయితే బయలుదేరుతారు. అంటే ఎక్కడ చిన్నిని అడాప్ట్ చేసుకున్నారని చెప్తారో ఆ అనాథ శరణాలయానికైతే బయలుదేరి వెళ్తారు. సో ఆ అనాథ శరణాలయంలో అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇంకా రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సార్ మీ దగ్గర జయ అనే అమ్మాయి ఎవరైనా పరిచయం అయిందా, లైక్ మీ అనాథ శరణాలయంలో పెరిగిందా సార్ అని అడుగుతారు. జయానా? ఆ పేరుతో ఎవరు అవ్వలేదే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట. తనైతే రుద్ర అంటే ఆ పేరుతో ఎవరు లేరా అని అంటారు. లేరు బాబు, మీరు చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి అసలు మా దగ్గర లేనే లేదు అని చెప్పేసరికి అప్పుడు అర్థమవుతుంది రుద్రాకి. అంటే ఎవరో కావాలనే తన్ని సెట్ చేసి పంపించారు. అది ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి అని ఇంకా కారులో బయలుదేరి రుద్ర సుధా వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే గంగా సార్ వెళ్ళారు కదా, తెలుసుకున్నారా సార్ అని అడుగుతుంది. గంగా నేను చెప్పేది నువ్వు కంప్లీట్గా విను. ఆ ఆ ఇంట్లో ఉంటున్న అమ్మాయి నిజంగా సుధా అత్తయ్య మావయ్య కూతురు కాదు. తను డమ్మి. తన్ని ఎవరిలా చేశారో, ఎవరు తనకి డబ్బులు ఇచ్చి నటించమన్నారో అన్నీ తెలుసుకుంటాను. నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా చాలా గట్టిగా చెప్తారు. ఇంకా రుద్ర అలా సుధా ఇంటికైతే బయలుదేరుతారు. రీచ్ అవుతారు. సో సుధా చూస్తూ ఉంటుంది. రుద్ర ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. అత్త మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంతకంటే ముందు నేను చిన్నిని చూడాలి అని అంటారు. చిన్ని లోపల రూమ్లో ఉంది, రా చూపిస్తానని చెప్పి తన దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అప్పటికే తన పాయిజన్ తాగేస్తుంది. అది డమ్మీ అనుకొని తాగుతుంది, కానీ అది ఒక నిజమైన పాయిజన్. ఇంకా తనకి నోట్లో నుండి మొత్తం వస్తూ ఉంటుందన్నమాట, బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రుద్ర గంగ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. చిన్ని చిన్ని అని చెప్పి సుధా ఇంకా వెంటనే తన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, అత్తయ్య ఇప్పుడే కదా తను తాగింది, ఎక్కువ లేట్ చేయకూడదు, మనం త్వరగా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, రండి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. వెళ్ళేసరికి ఒక్కసారిగా తనకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటాడు రుద్ర. ఇంక వెంటనే గంగా సార్ తను అసలైన చిన్ని కాదు, అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం చేసింది అంటే అది కావాలనే కదా సార్ అని అంటారు. అవును, సుధా అత్తయ్య దగ్గర ఇంకా ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడానికే తను ఇలా చేసింది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే తన నోటితోనే తన నిజాన్ని చెప్పాలి, అసలు ఏం జరిగిందో తను తెలిసేలా చేయాలి అని ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సుధా ఏడుస్తూ, దేవుడా ఏంటి ఏంటి పరిస్థితి, నాకు చిన్నప్పుడే తనని అందరికీ దూరం చేసేసావు, ఇప్పుడైనా నా దగ్గర ప్రశాంతంగా ఉంటుందా అంటే తనకి ఇలాంటి ఒక ఆలోచనని ఎందుకు తెప్పించావు దేవుడా అని చెప్పి సుధా ఏడుస్తూ ఉంటే గంగా అమ్మ ఏడవద్దు, ఏం కాదు, జయకి ఏం కాదు, నువ్వేమి కంగారు పడద్దు అని ఓదారుస్తుంది. ఇంకప్పుడే గంగారుద్ర ఇద్దరు కలిసి తన దగ్గరికి అయితే వెళ్తారు. జయ దగ్గరికి, డమ్మీ చిని దగ్గరికి వెళ్ళి తన వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు అని లోపల అనుకుంటుంది. చూడు, నువ్వు నిజంగా డమ్మీ అని నాకు తెలిసిపోయింది, నువ్వు నిజమైన చిన్నివి కాదు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను అనాథ శరణాలయానికి వెళ్ళి నీ గురించి తెలుసుకున్నాను. ఈ ఒక్క ప్రూఫ్ చాలు నీ గురించి నేను బయట పెట్టడానికి. నీ గురించి ఒక్కసారి మావయ్య గారికి తెలిసిందంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? అసలు చెప్పక్కర్లేదు, ఆయన నిన్ను నిర్దాక్షిణ్యంగా పోలీసులతో అరెస్ట్ చేస్తాడు. చెప్పు, అవసరమా ఇదంతా అని అడుగుతారు. సార్ అంటే అది అని అంటుంది. చూడు నిషా, నువ్వు ఇదంతా డబ్బుల కోసమే చేసావని నాకు అర్థమైంది, కానీ నాకు కావాల్సింది ఒకటే, నీ వెనక ఉన్నవాడు ఎవరు, అతని గురించి మాత్రమే నాకు తెలియాలి. ఇంకే విషయాలు నాకు అవసరం లేదు. కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను. నువ్వు ఎక్కడో సేఫ్గా ఉండేలా నేను చూసుకుంటాను. భయపడద్దు, నాకు నిజం చెప్పు అని అంటారు. సార్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే నాకు వీరు డబ్బులు ఇచ్చాడు సార్ అని అంటుంది. ఒక్కసారిగా గంగా అండ్ రుద్ర ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఏంటి, వీరునా అని అంటారు. అవును సార్, తనే డబ్బులిచ్చి నన్ను చిన్నీగా నటించమన్నాడు అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు రుద్ర అండ్ గంగా. వెంటనే ఇంక రుద్ర అయితే బయలుదేరుతాడు. అసలు ఎందుకు విశ్వనాథం గారి కూతుర్ని వేరే అమ్మాయిగా చెప్పాల్సి వచ్చింది, దీనికి గల కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర. కరెక్ట్గా అప్పుడే విశ్వనాథం హాస్పిటల్కి వస్తారు. ఏంటిదంతా అంటారు.
ఏవండి మీరు తన్ని తిట్టారని మనస్తాపంతో తను ఇలా చేసుకుందండి అని అనేసరికి, ఏంటి నేను తిట్టానని తను ఇలా చేసుకుందా? చూడండి, నా కూతురు ఎప్పుడూ తెలివిగా ఉంటుంది కానీ ఇలాంటి తెలివి తక్కువ డెసిషన్స్ తీసుకోదు. కన్ఫామ్గా తను నా కూతురు కాదు. ఏయ్, నిజం చెప్పు, నువ్వు నా కూతురివా అని అడుగుతారు. సార్, నన్ను క్షమించండి సార్, నేను మీ విషయంలో చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. నేను కూతురుగా నటించాను, కానీ నేను నిజంగా మీ అమ్మాయిని కాదు సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ డమ్మీ చిన్ని అయితే ఒక్కసారిగా సుధా అయితే కుప్ప కూలిపోతుంది. ఇదేంటి, నేను ఎంతో ఆశపడ్డాను, ఎన్నో కళ్ళు కన్నాను, నా చిన్ని నా దగ్గరికి వచ్చేసింది అనుకున్నాను. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? డబ్బు కోసమే ఆ అమ్మాయి చిన్ని అనే ముసుగు వేసుకొని వచ్చానని చెప్పింది. అంటే నా చిన్ని ఇంకా ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? అసలు నా చిన్ని ఎవరు అని ఇంకా చాలా అంటే చాలా పాపం లోపల కుమిలిపోతూ ఉంటుంది సుధా. అప్పుడే విశ్వనాథం, చూడు సుధా, దేనికైనా టైం విల్ కమ్. టైం అనేది ఒక్కసారి వస్తే మన డెస్టినీని ఎవరు ఆపలేరు. మన అమ్మాయి ఎక్కడో సంతోషంగానే ఉండి ఉంటుంది. నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించుకొని నీ మైండ్ని పొల్యూట్ చేసుకోవద్దు. నేను నీకు ఇచ్చే అతి పెద్ద సలహా ఇదొక్కటి మాత్రమే, అర్థమైందా అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది సుధా. ఇది ఇలా ఉండగా ఇంకా సుధాని బయలుదేరమంటారు. ఇక్కడికి రావడం మనం కరెక్ట్ కాదు, కాబట్టి వెళ్దామా అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట సుధా. ఏవండి, నేను రానండి, నా చిన్ని దొరికేంత వరకు నేను రాను. మీరు నా చిన్నిని తీసుకురాలేదు కదా, తను ఎవరో కదా, ఒకసారి మీరు ఆలోచించండి. నేను మాట తప్పలేదు, మీరే మాట తప్పారు. మీ మాటను మీరు నిలబెట్టుకొని ఖచ్చితంగా మీరు నా దగ్గరికి నా చిన్నిని తీసుకొస్తేనే నేను ఈ ఊరి నుంచి కదులుతాను, లేకపోతే నేను ఊరు విడిచి రాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఇంకా ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటాడు విశ్వనాథం. నువ్వు చెప్పింది నిజమే, నేను ఎప్పుడు నేనిచ్చిన మాటని తప్పలేదు, కాబట్టి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా అలా నిజమైన చిన్ని ఎవరు, తన కూతురు ఎవరు అని కనిపెట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. ఇది ఇలా ఉండగా రుద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే రుద్ర దగ్గరికి పైడిరాజు వాళ్ళు వస్తారు. వచ్చి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి అని అడుగుతారు రుద్ర. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. ఎందుకంటే గంగే ఆయన అసలైన కూతురు, అంతేకాని ఎవరో కాదు అని చెప్పేసరికి విశ్వనాథం వాళ్ళ కన్న కూతురు గంగా అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు రుద్ర. కానీ ఈ విషయాన్ని ఎలా చెప్పాలి, ఎలా వీళ్ళకి కన్విన్స్ అయ్యేలా చెప్పాలి? గంగా విషయంలో విశ్వనాథం గారు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు అని ఆలోచనలో పడతాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా బాక్సింగ్ ట్రైనింగ్లో ఎంతో హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారనమాట. గంగా కరెక్ట్గా బాక్సింగ్ చేస్తూ పడిపోబోతుంటే విశ్వనాథం వెళ్ళి పట్టుకుంటారు. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది గంగా. సార్ మీరు అని అనేసరికి, ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సార్కి పైకి కనిపించారు కానీ నాపై ప్రేమ ఉంది అని మనసులో అనుకుంటుంది పాపం హ్యాపీగా. ఇంకలా గంగా విశ్వనాథం ఇద్దరూ బాక్సింగ్లో దగ్గరవుతూ ఉంటారంటే తండ్రి కూతుర్లుగా. ఇటువైపు రుద్ర ఏమో ఎలా అయినా నేను ఆలోచించాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.